లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. చందమామ కథ అదృష్ట దేవత 1963 మే సంచిక నుండి. ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడు ఉండేవాడు. ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు. చేపలను పట్టడానికి గాను పెద్ద పెద్ద పళ్ళికల్లాంటి ఊతలు ఉపయోగించేవాడు. తన తెప్పలో ఈ ఊతలను పట్టుకుపోయి సరస్సు అట్టే లోతు లేని చోట వాటిని తాళ్ళు కట్టి దించేవాడు. తాళ్ల చివర కర్ర మొక్కలు ఉండటం చేత అవి పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది సులువుగా తెలిసేది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఊతలన్నింటినీ పైకి లాగి వాటిలో చిక్కిన చేపలతో పొట్ట పోసుకునేవాడు. ఒకనాడు బెస్తవాడు తన ఊతలను ఒక్కొక్కటి పైకి లాగసాగాడు. 2 ఊతల్లో ఒక్క చేప కూడా పడలేదు. మూడో దానిలో ఒక చిన్న ఎండ్రకాయ మాత్రం ఉంది. కానీ 4వది చాలా బరువుగా పైకి లేచింది. అమ్మయ్యా, నా అదృష్టం పండింది, నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ ఆ ఊతను తప్ప మీదికి లాక్కున్నాడు. అందులో ఎండి వరడుగట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది. బెస్తవాడి ఆశ్చర్యం క్షణంలో అసహ్యంగా మారింది. వాడ ముసల్దాన్ని మళ్ళీ సరస్సులోకి తొయ్యబోయాడు. కానీ ఆమె అతనితో, మళ్ళీ నన్ను నీటిలోకి తోసేకు బాబు, నీ వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో, నీకేమీ నష్టం ఉండదులే అన్నది. నిన్ను మా ఇంటికి తీసుకుపోనా? తాను దూర కంతలేదు, మెడకి డోలన్నట్టుగా నేనే పొట్ట పోసుకోలేక చస్తుంటే నిన్ను కూడా ఎక్కడ పోషించేది అన్నాడు బెస్తవాడు. కానీ ముసలిది కాళ్ళ వేళ్ళ పడి వాడిని వదిలిపెట్టక వాడి ఇంటికి వెళ్ళింది. వాడు అయిష్టంగా తన కూడులో నుంచే కొంత ముసలిదానికి కూడా పెట్టాడు. ఇద్దరూ తిండి తిన్నాక, నాకేదో లాభం కలుగుతుందంటివే ముసలి తొక్క, ఆ లాభం ఏమిటో స్పష్టంగా చెప్పు, విని సంతోషిస్తాను అన్నాడు. రేపు సాయంకాలం లోపల నువ్వొక పశువుల మందకు యజమాని కాబోతున్నావు. అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నది ముసలిది. బెస్తవాడు ఏవేవో ప్రశ్నలు వేశాడు. కానీ ఆమె నేను చెప్పినట్టు చెయ్యి అన్నది. బెస్తవాడు తనలో తాను కొనుక్కున్నాడు. అయినా వాడు మర్నాడల్లా శ్రమపడి చుట్టూ ముళ్ళ కొమ్మలతో బలమైన కంచె కట్టి పశువుల దొడ్డి తయారు చేశాడు. అది పూర్తయ్యేసరికి సూర్యాస్తమ సమయం కావచ్చింది. ఆ పని పూర్తయిన మరుక్షణమే సరస్సు దిక్కు నుంచి పశువుల అరుపులు వినవచ్చాయి. త్వరలోనే ఒక ఎద్దు వెంబడి అనేక ఆవులు, దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలాగా తలా ఒక చోట పడుకున్నాయి. ఇక నుంచి బెస్తవాడి జీవితం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు పేదవాడు కాకపోగా మహాధనికుడు. ఆ చుట్టుపట్ల చాలా మైళ్ళ మేర వాణ్ణి మించిన ధనికుడు లేడు. పొలాలు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. ఆ ప్రాంతాల్లో ఉండే ఘరానా మనుషులతో పాటు జమ అయ్యాడు. ఎవరన్నా సలహా అడగడానికి వస్తే గడ్డం నిమురుకుంటూ, నాకిదే పని అనుకున్నావా, రేపు కనిపించు చూస్తాం, వట్టి చేతులతోటే వచ్చావు అని దర్పంగా మాట్లాడటం నేర్చాడు. ఈ విధంగా 6 మాసాలు గడిచాయి. ఒకరోజు బెస్తవాడు పొరుగుళ్ళో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ బాగా తిని మితిమించి సారాయి తాగాడు. విందు ముగిసేసరికి పొద్దుపోయింది. బెస్తవాడు తూలుతూ అవకాశం దొరికితే ఎవరి మీదైనా విరుచుకు పట్టడానికి సిద్ధంగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ తలుపులు వేసుకుని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. తలుపు తలుపు, కామందు వచ్చాడు, తలుపు తెరవండి అని వాడు కేకలు పెట్టాడు. కానీ ఎవరూ పలకలేదు. వాడికి ఆగ్రహం తన్నుకొచ్చింది. ఏమిటి, నేనంటే ఇంత అలుసైపోయానా? సరస్సులో నుంచి పైకి తీసిన ఆ ముసలితొత్తు ఏం చేస్తున్నది? లేచి తలుపు తీయవే ముసలిపీనుగా అని అరిచాడు. వాడి మాట వాడి నోట ఉండగానే తలుపు తెరిచి ముసలిది వాకిట నిలబడింది. వాడికేసి చురచురా చూస్తూ,
నువ్వు నన్ను నిష్కారణంగా తిట్టావు. చేసిన మేలు మరిచే వాళ్ళ దగ్గర మసులుకోవటం, తెలియని వాళ్ళ దగ్గర నేనుండను. రేపే నా చోటుకి నేను వెళ్ళిపోతున్నాను అన్నది. పోయప్పో, పోతే పో, పేడ విరగడవుతుంది అన్నాడు బెస్తవాడు. మర్నాడు ఉదయం ముసలిది నిద్రలేచింది. పక్క బట్టలు చక్కగా మడిచిపెట్టింది. అంట్ల గిన్నెలు శుభ్రంగా తోమింది. ఇల్లు ఒడిచింది. ఇంటి నుంచి ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకోకుండా వెళ్ళి పసులో దొడ్డి వాకిలి తెరిచింది. తరువాత ఆమె సరస్సుకేసి నడిచింది. పశువులన్నీ జంటలు జంటలుగా ఆమె వెనక బయలుదేరి వెళ్ళి ఆమెతో పాటు సరస్సులో ప్రవేశించి కనిపించకుండా పోయాయి. బెస్తవాడు మళ్ళీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చేశాడు. వాడి అదృష్టదేవత వెళ్ళిపోయింది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబో. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. కథ కంచికి మనమేంటికి. థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.